హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వెలాసిటీ లెర్నర్స్. మనం ప్రీవియస్ ప్రాక్టీస్ సెషన్స్లో సైకాలజీకి సంబంధించిన ప్రాక్టీస్ సెషన్స్ అయితే కండక్ట్ చేసుకోవడం జరిగింది కదా. మనం ఈ రోజు నుంచి ఏపీ టీఎస్కి సంబంధించి డిఎస్సి ఓరియంటేషన్లో పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ విద్యా దృక్పథాలు అనే సబ్జెక్టుకి సంబంధించి టాపిక్ వైజ్ 50 బిట్స్ అనేవి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకేనా, వీడియోలోకి అయితే వెళ్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. నేను ఈ ప్రాక్టీస్ సెషన్స్లో మీకు ఏం చేశానంటే ప్రీవియస్ ఇయర్స్లో వచ్చిన క్వశ్చన్స్ని కూడా యాడ్ చేసి మంచిగా పీడిఎఫ్ అనేది మేక్ చేయడం జరిగింది. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్ ఏంటంటే బ్రిటిష్ కాలంలో విద్యా విధానము, అదేవిధంగా చార్టర్ చట్టం, మెకాలే మినిట్స్, వుడ్స్ నివేదిక. ఈ 4 టాపిక్స్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాము. ఈ 4 టాపిక్కి సంబంధించి టోటల్ మీకు 50 బిట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఓకేనా, వీడియోలోకి అయితే వెళ్దాం. నేను మీకు ఇక్కడ ఒక వీడియోలో ఎక్కువ క్వశ్చన్స్ని తక్కువ టైంలో రివిజన్ చేసే విధంగా నేను మీకు ఇక్కడ ఆప్షన్స్ అయితే నెగ్లెక్ట్ చేసి ఓన్లీ క్వశ్చన్ ఆన్సర్ ఆ టైప్లో ఇవ్వడం జరిగింది. సో జాగ్రత్తగా వినండి, నేను చెప్తున్నప్పుడు మీరు నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా, మీకు అదేవిధంగా నేను చదివే క్వశ్చన్కి మీకు ఆల్రెడీ ప్రీవియస్గా ఆన్సర్ తెలుసుంటే కంపల్సరీగా కామెంట్ చేయండి. ఈ విధంగా కామెంట్ చేయడం వల్ల ఏంటంటే మీకు ఆ బిట్ అనేది ఎక్కువ రోజులు గుర్తుండడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా, వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ బిట్, భారతదేశంలో ఆధునిక విద్యా విధానానికి బాధ్యులు అని పడింది. ఆద్యులు పోర్చుగీసు వారు అని అన్నది ఎవరు? ఎస్ఎస్ ముఖర్జీ. ఎస్ఎస్సి ముఖర్జీ గారు ఏమన్నారు? భారతదేశంలో ఆధునిక విద్యా విధానానికి ఆద్యులు పోర్చుగీసు వారు అని అన్నది మనకి ఎస్ఎస్ ముఖర్జీ. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. ఓకే, నెక్స్ట్ బిట్, 1575 సంవత్సరంలో బొంబాయిలో బాంద్రా వద్ద సెయింట్ ఆన్స్ కళాశాల మరియు కొచ్చిన్ వద్ద ముద్రణాలయం స్థాపించిన వారు. సో మనకి 1575 సంవత్సరంలో బొంబాయిలో బాంద్రా వద్ద సెయింట్ ఆన్స్ కళాశాల, కొచ్చిన్లో ముద్రణాలయం స్థాపించిన వారు ఎవరంటే పోర్చుగీస్ మత గురువు సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. ఓకేనా, కొచ్చిన్లోని ముద్రణాలయం స్థాపించిన వారు ఎవరు? పోర్చుగీస్ మత గురువు సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్. అదేవిధంగా బొంబాయిలోని బాంద్రా వద్ద సెయింట్ ఆన్స్ కళాశాల ఏ సంవత్సరంలో స్థాపించబడింది? 1575. చూడండి, నేను మీకు ఇక్కడ ఇచ్చే ఒక బిట్ 3 బిట్స్ ఆర్ 4 బిట్స్తో ఈక్వల్. ఓకేనా, అందుకే ఎక్కడ నెగ్లెక్ట్ చేయకండి, చాలా కేర్ఫుల్గా వినండి. ఓకే, థర్డ్ బిట్, బైబిల్ను తమిళంలోకి అనువదించిన వ్యక్తి. మనకి బైబిల్ను తమిళంలోకి అనువదించింది ఎవరంటే జిగెన్ బల్క్. అదేవిధంగా బైబిల్ని మనకి తెలుగులోకి అనువదించింది ఎవరంటే షుల్జ్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, బైబిల్ని తమిళంలోకి అనువదించింది జిగెన్ బల్క్, అదేవిధంగా బైబిల్ని మనకి తెలుగులోకి అనువదించింది షుల్జ్. నెక్స్ట్ బిట్, ఆధునిక భారతీయ విద్యా పితామహుడిగా అభివర్ణించబడిన వారు ఎవరు? ఆధునిక భారతీయ విద్యా పితామహునిగా అభివర్ణించబడిన వారు ఎవరంటే చార్లెస్ గ్రాంట్. ఓకే, నెక్స్ట్ బిట్, ఆంగ్లం నూతన భావాలు నేర్చుకోవడానికి తాళం చెవి లాంటిది అని పేర్కొన్నవారు ఎవరు? చార్లెస్ గ్రాంట్ ఏమని పేర్కొన్నారు? ఆంగ్లం నూతన భావాలు నేర్చుకోవడానికి తాళం చెవి లాంటిది అని పేర్కొన్నవారు చార్లెస్ గ్రాంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్, ప్రీవియస్గా కూడా అడుగుతాం జరిగింది. 1792లో చార్లెస్ గ్రాంట్ భారతీయ పరిస్థితులపై తయారు చేసిన పుస్తకం పేరు? సో 1772లో చార్లెస్ గ్రాంట్ భారతీయ పరిస్థితులకు సంబంధించి ఒక పుస్తకాన్ని రాశారంట. ఆ పుస్తకం పేరు ఏంటంటే అబ్జర్వేషన్, తెలుగులో పరిశీలన. ఓకేనా, ఈ పుస్తకంలో చార్లెస్ గ్రాంట్ భారతీయులు అతి నీచమైన దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో నివసిస్తున్నారు. సో ఆ పరిస్థితులను బాగు చేయడానికి 2 మార్గాలు, ఒకటి ఆంగ్ల భాషా బోధన, 2 క్రైస్తవ మత వ్యాప్తి అని పేర్కొన్నారంట. ఓకేనా, ఇక్కడ మీకు 2 బిట్స్ అనేవి కవర్ అవుతున్నాయి. ఒకసారి మళ్ళీ చెప్తాను చూడండి. 1792లో చార్లెస్ గ్రాంట్ భారతీయ పరిస్థితులపై తయారు చేసిన పుస్తకం పేరు అబ్జర్వేషన్, తెలుగులో పరిశీలన అంటాము. సో దీనికి తర్వాత బిట్ కూడా చూడండి ఒకసారి. సో భారతీయుల స్థితిని బాగు చేయడానికి గ్రాంట్ ఎన్ని మార్గాలు సూచించారు? సో మనకి ఈ చార్లెస్ గ్రాంట్ ఏమని చెప్పారంటే భారతీయులు అతి నీచమైన దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో జీవిస్తున్నారు. ఈ స్థితిని బాగు చేయడానికి 2 మార్గాలు, ఒకటి ఆంగ్ల భాషలో బోధించాలి, అదేవిధంగా క్రైస్తవ మతాన్ని వ్యాప్తి చెందించాలి అని చెప్పారనమాట. ఓకే, నెక్స్ట్ బిట్, భారతీయులు అతి నీచమైన
దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో జీవిస్తున్నారు అని పేర్కొన్నది ఎవరు? సో మనకి భారతీయులు అతి నీచమైన దౌర్భాగ్య పరిస్థితుల్లో జీవిస్తున్నారు అని పేర్కొన్నది మనకి ఎవరు? చార్లెస్ గ్రాంట్. నెక్స్ట్ బిట్, భారతీయులకు ఇంగ్లీష్ విద్య ప్రాధాన్యతను గురించి మొట్టమొదటిగా తెలిపిన వ్యక్తి? చార్లెస్ గ్రాంట్. భారతీయులకు ఇంగ్లీష్ విద్య ప్రాధాన్యతను గురించి మొట్టమొదటిగా తెలిపిన వ్యక్తి ఎవరంటే మనకి చార్లెస్ గ్రాంట్. నెక్స్ట్, 1600 డిసెంబర్ 31న లండన్లో స్థాపించబడిన కంపెనీ పేరు? సో మనకి 1600 డిసెంబర్ 31న లండన్లో స్థాపించబడిన కంపెనీ పేరు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. ఆల్రెడీ గతంలో డిఎస్సిలో అడిగారు. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించబడిన సంవత్సరం లేదా తేదీ 1600 డిసెంబర్ 31. సో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ 1600 డిసెంబర్ 31న ఎక్కడ స్థాపించబడింది? లండన్లో స్థాపించబడింది. సో ఒక బిట్ని వాడు మార్చి మల్టిపుల్ వేస్లో అడుగుతానికి అవకాశం ఉంది. మీరు కూడా అలాగే ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ బిట్, విద్య కోసం వార్షిక కేటాయింపుగా ₹1,00,000 కేటాయించిన చట్టం? మనకి విద్య కోసం వార్షిక కేటాయింపుగా ₹1,00,000 కేటాయించిన చట్టం ఏంటంటే చార్టర్ చట్టం 1813. ఓకేనా? విద్య కోసం వార్షిక కేటాయింపుగా ₹1,00,000 కేటాయించిన చట్టం మనకి చార్టర్ చట్టం 1813. ఓకే, చార్టర్ చట్టం యొక్క ముఖ్యాంశాలు ఏవి? మనకి చార్టర్ చట్టంలో మెయిన్ ఇంపార్టెంట్ ముఖ్యాంశాలు ఏంటంటే క్రైస్తవ మిషనరీల మత ప్రచారానికి స్వేచ్ఛనివ్వాలి. అదేవిధంగా భారతీయులందరినీ విద్యావంతులు చేయడం కంపెనీ బాధ్యత. ఏ కంపెనీ బాధ్యత? ఈస్ట్ ఇండియా కంపెనీ బాధ్యత. అదేవిధంగా ఇంకొక ముఖ్యాంశం ఏంటంటే వార్షిక విద్య కోసం ₹1,00,000 కేటాయించాలి. ఓకేనా? చార్టర్ చట్టంలో ముఖ్యాంశాలు ఏంటంటే క్రైస్తవ మిషనరీలకి మత ప్రచారానికి స్వేచ్ఛనివ్వాలి, భారతీయులను విద్యావంతులు చేయడం చట్టం యొక్క బాధ్యత, విద్య కోసం వార్షిక కేటాయింపుగా ₹1,00,000 కేటాయించాలి. ఇవి చార్టర్ చట్టంలో ముఖ్యాంశాలు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ 3 గుర్తుంచుకోండి. ఎందుకంటే చార్టర్ చట్టం యొక్క ముఖ్యాంశం కానిది ఏమిటి అని మనకి అడుగుతానికి అవకాశం ఉన్న బిట్. సో చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ బిట్, 13th బిట్, చార్టర్ చట్టం 1813లో కొన్ని విషయాలపై స్పష్టత లేకపోవడం వల్ల వచ్చిన సమస్య? ప్రాక్ పశ్చిమ వివాదము. చార్టర్ చట్టం 1813లో కొన్ని విషయాలపై స్పష్టత లేకపోవడం వల్ల వచ్చిన సమస్య ఏంటంటే ప్రాక్ పశ్చిమ వివాదము. అంటే ఈ చార్టర్ చట్టంలో విద్యకు వార్షిక కేటాయింపుగా ₹1,00,000 కేటాయించాలి అని చెప్పారు. సో అది మనకి ఏ విషయం మీద, ఏ అంశం మీద కేటాయించాలో చెప్పలేదు. ఇటువంటి వాటిల్లో స్పష్టత లేకపోవడం వల్ల మనకు వచ్చిన వివాదమే ప్రాక్ పశ్చిమ వివాదము. నెక్స్ట్, 1813 నుంచి 1834 మధ్యకాలం ఎవరి కాలంగా గుర్తించబడింది అంటే ప్రజ్ఞావంతుల కాలంగా గుర్తించబడింది. ఓకేనా? 1813 నుంచి 1834 మధ్యకాలం ప్రజ్ఞావంతుల కాలంగా గుర్తించబడింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్టు. చాలాసార్లు డిఎస్సిలో అడిగిన బిట్టు. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను. 1813 నుండి 1834 మధ్యకాలం ప్రతిభావంతుల కాలంగా గుర్తించబడినది. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. నెక్స్ట్ బిట్, ఆంగ్ల విద్య మాత్రమే నవీన విజ్ఞాన భాండాగారానికి తాళం లాంటిది అని వ్యాఖ్యానించిన వారు ఎవరు? సో ఆంగ్ల విద్య మాత్రమే నవీన విజ్ఞాన భాండాగారానికి తాళం లాంటిది అని వ్యాఖ్యానించింది ఎవరంటే మనకి మెకాలే. మెకాలే విద్యావ్యాప్తికి సూచించిన సిద్ధాంతము. మెకాలే విద్యావ్యాప్తికి సూచించిన సిద్ధాంతం ఏంటంటే అధోముఖ వడపాత సిద్ధాంతము. అధోముఖ వడపాత సిద్ధాంతాన్ని సూచించిన వారు ఎవరు? మెకాలే. మెకాలే విద్యావ్యాప్తికి సూచించిన సిద్ధాంతము అధోముఖ వడపోత సిద్ధాంతము. ఓకే, అసలు ఈ అధోముఖ వడపోత సిద్ధాంతం అంటే ఏంటి ఇప్పుడు చూద్దాం. ఉన్నత మాధ్యమిక వర్గాల ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళని విద్యావంతులు చేయడం ద్వారా భారతీయ సంస్కృతి వడపోసి చివరి స్థాయి ప్రజల వద్దకు తీసుకుని వెళ్ళవచ్చు అనే భావన. అంటే ఎవరైతే ఉన్నత మాధ్యమిక వర్గాల ప్రజలు ఉంటారో వాళ్ళని మాత్రమే విద్యావంతులు చేస్తే వాళ్ళ ద్వారా విద్య అనేది చివరి స్థాయి ప్రజలకు వెళ్తుంది. ఓకేనా? ఈ విధంగా చెప్పిన సిద్ధాంతమే వడపోత సిద్ధాంతము. ఓకేనా? అధోముఖ వడపోత సిద్ధాంతము. దీనికి కారణం ఏంటంటే ప్రభుత్వానికి అందరికీ విద్యను అందించే ఆర్థిక వనరులు లేకపోవటము, అదేవిధంగా ఇక్కడ ఎవరైతే ఉన్నత వర్గాలను విద్యావంతులు చేయడమో వాళ్ళు తక్కువ స్థాయిలో ఉన్న ప్రజల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు కదా, ఈ విధంగా అన్నమాట.
ఓకేనా, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. అధోముఖ వడపోత సిద్ధాంతం అంటే ఏంటంటే ఉన్నత మాధ్యమిక వర్గాల వారిని విద్యావంతులు చేయడం ద్వారా భారతీయ సంస్కృతి వడపోసి చివరి స్థాయి ప్రజల వద్దకు తీసుకుని వెళ్ళవచ్చు అనే భావనే మనకి ఏంటంటే ఈ అధోముఖ వడపోత సిద్ధాంతము. అధోముఖ వడపోత సిద్ధాంతాన్ని మనకిచ్చింది ఎవరంటే మెకాలే. మెకాలే విద్యా వ్యాప్తికి సూచించిన సిద్ధాంతం అధోముఖ వడపోత సిద్ధాంతము. నెక్స్ట్ బిట్, 1835న నవభారతం జన్మించింది అని అన్నవారు WC హాలండ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. ఓకేనా, WC హాలండ్ 1935న నవభారతం జన్మించింది అని అన్నారు. ఓకే, నెక్స్ట్ బిట్, రంగులో రక్తంలో భారతీయులై ఉన్న వారి ఆలోచనలు ప్రజ్ఞ ఇంగ్లీషు వైపు ఉండాలి అని అన్నవారు మెకాలే. చూడండి, ఈ మెకాలే గారు చాలా అవమానించారండి భారతీయుల్ని. ప్రతి విషయంలోని భారతీయులను చాలా తక్కువ అంచనా వేశారు. ఈయన ఏమంటున్నారంటే కేవలం భారతీయులంటే రంగులో రక్తంలో భారతీయులై ఉన్న వారి ఆలోచనలంతా కూడా ఇంగ్లీష్ వైపు ఉండాలి అని పేర్కొన్న వారు ఎవరంటే మనకి ఈ మెకాలే. నెక్స్ట్ బిట్, యావత్ భారతీయ అరబిక్ సాహిత్యాలు యూరోపియన్ గ్రంథాలయంలోని ఒక అరలోని పుస్తకాలకు సరికావు అని వ్యాఖ్యానం చేసింది ఎవరంటే మనకు మెకాలే. మెకాలే ఏమంటున్నారంటే మొత్తం భారతదేశంలో ఉన్న సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలు ఏవైతే ఉంటాయో అవి యూరోపియన్ గ్రంథాలయంలోని ఒక అరలోని పుస్తకాలతో సరిపోవంట. ఈ విధంగా వ్యాఖ్యానాలు చేసింది ఎవరంటే మనకి మెకాలే. అదేవిధంగా నెక్స్ట్, విద్యాలయాల్లో తటస్థ మత విధానాన్ని అవలంబించాలి అని సూచించిన వారు. విద్యాలయాల్లో తటస్థ మత విధానాన్ని అవలంబించాలని సూచించిన వారు మెకాలే. ఓకే, నెక్స్ట్ బిట్, 1844 సంవత్సరంలో ఏ గవర్నర్ జనరల్ ఆంగ్లం అభ్యసించిన భారతీయులకు మాత్రమే ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అని ప్రకటన చేశారు. సో ఎవరంటే మనకి వీళ్ళు ఏం చెప్తున్నారంటే 1844 సంవత్సరంలో వచ్చిన గవర్నర్ జనరల్ ఎవరైతే ఉంటారో వారు ఏమంటున్నారంటే ఓన్లీ ఇంగ్లీష్ అభ్యసించిన భారతీయులకు మాత్రమే ఉద్యోగావకాశాలు కల్పించాలి, మిగిలిన వారికి కల్పించరాదు అని ఎవరు చెప్తున్నారంటే లార్డ్ హార్డింగ్ అనే వ్యక్తి ఎవరైతే ఆంగ్లాన్ని అభ్యసించి ఉంటారో భారతీయులు వారికి మాత్రమే ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, మిగిలిన వారికి కల్పించకూడదు అని అనటంతో ఇంగ్లీష్ విద్య యొక్క ప్రాధాన్యత అనేది ఇంకా పెరిగిందనమాట. ఓకే, నెక్స్ట్ 22వ బిట్, బ్రహ్మ సమాజ స్థాపకుడు మనకి రాజా రామ్మోహన్ రాయ్. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. నెక్స్ట్ బిట్, ఆధునిక విద్యా విధానానికి పితామహుడు ఎవరు? చార్లెస్ వుడ్. ఆధునిక విద్యా విధానానికి పితామహుడు చార్లెస్ వుడ్. ఓకే, నెక్స్ట్ 1835వ చట్టం అంటే 1835లో వచ్చిన చట్టం ఏంటంటే మనకి మెకాలే మినిట్స్. గుర్తుపెట్టుకోండి, అధోముఖ వడపోత సిద్ధాంతాన్ని తిరస్కరించింది. సో మనకి అధోముఖ వడపోత సిద్ధాంతం చెప్పుకున్నాం కదా, ఎవరైతే ఉన్నత స్థాయి ప్రజలు ఉంటారో వాళ్ళకి మాత్రమే మనం విద్యను అందించడం, వాళ్ళ ద్వారా ఏంటి ఎవరైతే సామాన్య ప్రజలు ఉంటారో వాళ్ళకి విద్య అనేది వ్యాప్తి చెందుతుంది అనే భావన మనకి అధోముఖ వడపోత సిద్ధాంతము. ఈ అధోముఖ వడపోత సిద్ధాంతాన్ని తిరస్కరించింది మనకి వుడ్ నివేదిక మనకి ఈ అధోముఖ వడపోత సిద్ధాంతాన్ని ఓకేనా తిరస్కరించింది. అయితే మనకి ఈ అధోముఖ వడపోత సిద్ధాంతాన్ని ఇచ్చింది ఎవరు? మెకాలే. తిరస్కరించింది వుడ్ నివేదిక 1854. ఓకే, నెక్స్ట్ బిట్ వుడ్ నివేదిక భారతీయ విద్యా విధానంలో మాగ్నా కార్టా లాంటిది అని అన్నవారు. వుడ్ నివేదిక భారతీయ విద్యా విధానంలో మాగ్నా కార్టా లాంటిది అని అన్నది ఎవరంటే హెచ్ఆర్ జేమ్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. హెచ్ఆర్ జేమ్స్ వుడ్ నివేదికను భారతీయ విద్యా విధానంలో దేనితో పోల్చారు? మాగ్నా కార్టాతో పోల్చారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. ఓకే, నెక్స్ట్ బిట్ 1854 నాటికి వచ్చిన మార్పుల వల్ల విద్యా విధానాన్ని పునః పరిశీలన చేయవలసిన అవసరం ఏర్పడడంతో ఈస్ట్ ఇండియా కంపెనీ బోర్డ్ ఎవరి అధ్యక్షతన నివేదిక కోరడం జరిగింది? మనకి 1854 అంటే మనకి చార్లెస్ వుడ్. ఓకేనా, మనకి 1854 నాటికి వచ్చిన మార్పుల వల్ల విద్యా విధానాన్ని పునః పరిశీలన చేయవలసిన అవసరం ఏర్పడింది. దీంతో మనకి ఈస్ట్ ఇండియా కంపెనీ డైరెక్టర్ బోర్డు చార్లెస్ వుడ్ అధ్యక్షతన నివేదిక అనేది కోరటం జరిగింది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. నెక్స్ట్, వుడ్ సూచనల ప్రకారం విద్య యొక్క లక్ష్యము. ఓకేనా, వుడ్ సూచనల ప్రకారం విద్య యొక్క లక్ష్యం ఏంటంటే ప్రజల్లో ప్రజ్ఞ, నైతిక విలువలను పెంపొందుతూ
కంపెనీ అభివృద్ధి పరచడానికి తోడ్పడాలి. సో మనకి మెకాలే గారు బాగా డౌన్గా మాట్లాడితే వుడ్ మాత్రం మనకి చాలా మంచి పనులే చేయడం జరిగింది. ఓకేనా. వుడ్ సూచనల ప్రకారం ఓకేనా విద్య యొక్క లక్ష్యం ఏంటంటే ప్రజ్ఞ, నైతిక విలువలను పెంచుతూ కంపెనీ యొక్క డెవలప్మెంట్కి తోడ్పడాలి. అదేవిధంగా తొలి భారతీయ మహిళా పట్టభద్రురాలు ఎవరంటే మనకి చంద్రముఖి బాసు అనే ఆవిడ తొలి భారతీయ మహిళా పట్టభద్రురాలు. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. నెక్స్ట్, భారత విద్యా చరిత్రలో మైలురాయి ఏంటంటే మనకి వుడ్స్ డిస్పాచ్. అంతేకాకుండా ప్రస్తుత దేశ విద్యా విధానానికి ప్రాతిపదిక కూడా మనకి వుడ్స్ డిస్పాచ్. చాలా ఇంపార్టెంట్ బిట్స్. భారత విద్యా చరిత్రలో మైలురాయి వుడ్స్ డిస్పాచ్. అంతేకాకుండా ప్రస్తుత దేశ విద్యా విధానానికి ప్రాతిపదిక కూడా మనకి వుడ్స్ డిస్పాచ్. నెక్స్ట్ బిట్, తొలిసారిగా 1777లో స్త్రీలకు విద్యా ప్రవేశం కల్పించిన విశ్వవిద్యాలయం కలకత్తా విశ్వవిద్యాలయం. ఆల్రెడీ ఎగ్జామ్లో అడిగిన బిట్టు. ఓకేనా. తొలిసారిగా 1877వ సంవత్సరంలో స్త్రీలకు విద్యా ప్రవేశం కల్పించిన విశ్వవిద్యాలయం ఏంటంటే కలకత్తా విశ్వవిద్యాలయము. ఓకే. నెక్స్ట్ బిట్, బాలిక స్త్రీ విద్య అందించే సంస్థలకు వ్యక్తులకు ప్రోత్సాహకాలు కల్పించాలి అని తెలిపిన నివేదిక. ఓకేనా. ఏవైతే స్త్రీలకు బాలికలకు విద్యను అందించే సంస్థలు లేదా వ్యక్తులు ఉంటారో వీళ్ళకి ప్రోత్సాహాలు కల్పించాలి అని తెలిపిన నివేదిక ఏంటంటే మనకి వుడ్ నివేదిక. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. నెక్స్ట్ బిట్, ప్రైవేట్ విద్యా సంస్థలకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ అందించాలి అని సూచించింది ఎవరంటే మనకి వుడ్డే. ఓకేనా. అంటే మనకి ఓన్లీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ ద్వారా విద్య అనేది అందించి ఎక్కువ మందిని విద్యావంతులు చేయాలంటే కష్టము. సో ఏవైతే విద్యను అందించే ప్రైవేట్ విద్యా సంస్థలు ఉన్నాయో వాటికి కూడా గ్రాంట్ ఇన్ ఎయిడ్ అందించి ఎంకరేజ్ చేయడం ద్వారా విద్య అనేది ఎక్కువ మందికి అందుతుంది అని చెప్పి ప్రైవేట్ విద్యా సంస్థలకు కూడా గ్రాంట్ ఇన్ ఎయిడ్ అందించాలి అని చెప్పింది ఎవరంటే మనకి చార్లెస్ వుడ్. నెక్స్ట్ బిట్, విద్యా సంస్థలు 5 శ్రేణులుగా విభజన ఎవరి నివేదిక ఫలితం? వుడ్ నివేదిక. విద్యా సంస్థలు 5 శ్రేణులుగా విభజించారంట. ఇది ఎవరి యొక్క నివేదిక ఫలితం అంటే వుడ్ నివేదిక ఫలితం. ఆ 5 శ్రేణులు ఏంటంటే ప్రాథమిక విద్య, మాధ్యమిక విద్య, ఉన్నత విద్య, కళాశాల విద్య, విశ్వవిద్యాలయాలు. ఓకేనా. ఏంటవి 5 శ్రేణులు? ప్రాథమిక విద్య, మాధ్యమిక విద్య, ఉన్నత విద్య, అదేవిధంగా కళాశాలలు, విశ్వవిద్యాలయాలు. ఓకేనా. విద్యా సంస్థలు 5 శ్రేణులుగా విభజన ఎవరి నివేదిక ఫలితం అంటే వుడ్ నివేదిక ఫలితం. ఓకే. నెక్స్ట్ బిట్, విశ్వవిద్యాలయ స్థాపనను పేర్కొన్న కమిషన్ 1854 వుడ్స్ డిస్పాచ్. విశ్వవిద్యాలయ స్థాపనను సూచించిన కమిషన్ ఏంటంటే వుడ్స్ డిస్పాచ్. అంటే విశ్వవిద్యాలయాన్ని స్థాపించాలి అని పేర్కొన్న కమిషన్ 1854 వుడ్స్ డిస్పాచ్. వుడ్స్ నివేదిక, వుడ్స్ తాకీదు అని కూడా అంటాం అన్నమాట. నెక్స్ట్ బిట్, మద్రాసు విశ్వవిద్యాలయాన్ని ఎప్పుడు స్థాపించారు? మద్రాసు విశ్వవిద్యాలయాన్ని మనకి 1857వ సంవత్సరంలో స్థాపించడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. మద్రాసు విశ్వవిద్యాలయాన్ని 1857వ సంవత్సరంలో స్థాపించడం జరిగింది. నెక్స్ట్ బిట్, ప్రాక్ పశ్చిమ వివాదంలో అధికారులు, విద్యావేత్తలు 2 వర్గాలుగా విడిపోయారు. ఈ వివాదమును మనం ఏమని పేర్కొనవచ్చును? ప్రాక్ పశ్చిమ వివాదంలో అధికారులు అదేవిధంగా విద్యావేత్తలు 2 వర్గాలుగా విడిపోయారనమాట. ఈ 2 వర్గాలని మనం ఏ వివాదంగా పేర్కొంటామంటే ఆంగ్లిష్ క్లాసిస్ట్ విధానంగా పేర్కొంటాము. అంటే కొంతమంది ఏంటో ఓన్లీ ఇండియన్ లాంగ్వేజెస్కే ప్రియారిటీ ఇవ్వాలి అని, కొంతమంది లేదు ఆంగ్ల విద్యకే ప్రియారిటీ ఇవ్వాలని. ఈ విధంగా వచ్చిన వివాదమే మనకి ఆంగ్లిష్ క్లాసిస్ట్ వివాదము. ఓకే. నెక్స్ట్ బిట్, 1878లో గోవా దగ్గర చౌల్లో కళాశాలను స్థాపించిన వారు పోర్చుగీస్ వారు. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. 1878లో గోవా దగ్గరలోని చౌల్లో కళాశాలను స్థాపించిన వారు పోర్చుగీసు వారు. ఓకే. నెక్స్ట్ బిట్, జాన్ లాక్ తత్వశాస్త్రం, మిల్టన్ కవిత్వం తెలిసిన వాడే పండితుడు, భారతీయులు పండితులే కారు అని వ్యాఖ్యానించింది ఎవరు అంటే మనకి మెకాలే. చూడండి, ఈ మెకాలే గారు మాత్రం భారతీయులను చాలా డౌన్ చేసి మాట్లాడారండి. జాన్ లాక్ తత్వశాస్త్రం, మిల్టన్ కవిత్వం తెలిసిన వాడే పండితులు అంట, అసలు భారతీయులు అనేవారు పండితులే కాదు అని కామెంట్ చేసిన వ్యక్తి ఎవరంటే మనకి మెకాలే. నెక్స్ట్, భారతదేశంలో విద్యా లక్ష్యం
ఆంగ్లేయులకు అన్ని రకాలుగా ఉపయోగపడే గుమస్తాలను తయారు చేయడం అని తెలిపింది. వీడికి ఎంత అహంకారం కాకపోతే భారతీయ విద్యా లక్ష్యం అంట ఆంగ్లేయులకు ఉపయోగపడే గుమస్తాలను తయారు చేయటమే అని వ్యాఖ్యానించింది కూడా మనకి ఈ మెకాలే. మ్యాక్సిమం ఎక్కువ నెగిటివ్స్ భారతీయుల గురించి నెగిటివ్లు చెప్పింది మాత్రం ఈ మెకాలే. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. భారతదేశంలో విద్యా లక్ష్యం ఆంగ్లేయులకు అన్ని రకాలుగా ఉపయోగపడే గుమస్తాలను తయారు చేయడం అని చెప్పింది ఎవరంటే మనకి మెకాలే. ఇంకా ఈ మెకాలే గారు మెకాలే ఏమని చెప్తాడంటే వీళ్ళు అనేవారు శారీరకంగా బలమైన వారు, అదేవిధంగా బ్రిటిష్ వారు మానసికంగా బలవంతులు, అంటే మనం ఫిజికల్గా స్ట్రాంగ్ మెంటల్గా వీక్ అని వాడి యొక్క ఉద్దేశం అనమాట. నెక్స్ట్ బిట్ తొలి భారతీయ విద్యా కమిషన్. తొలి భారతీయ విద్యా కమిషన్ ఏంటంటే మనకి హంటర్ కమిషన్. ఓకేనా, ఇది హంటర్ కమిషన్లోకి వెళ్ళిపోయింది బిట్, చూసుకోండి ఒకసారి. తొలి భారతీయ విద్యా కమిషన్ హంటర్ కమిషన్. నెక్స్ట్ బిట్ 1882లో హలక్బందీ అనే పాఠశాల ఎక్కడ స్థాపించారు? 1882లో హలక్బందీ అనే పాఠశాలను మనకి ఆగ్రాలో స్థాపించడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. ఓకే, నెక్స్ట్ మహమ్మద్ ఆంగ్లో ఓరియంటల్ కళాశాల అలీగర్లో స్థాపించిన సంవత్సరము 1875. మహమ్మద్ ఆంగ్లో ఓరియంటల్ కళాశాల ఎక్కడ స్థాపించారు అంటే అలీగర్. ఏ సంవత్సరంలో స్థాపించారు అంటే 1875. ఓకే, నెక్స్ట్ బిట్ 1854 సంవత్సరంలో పాఠశాలల్లో విద్యార్థులు ఫీజులు చెల్లించే పద్ధతిని వీరి సూచనల మేరకు అమలులోకి వచ్చింది. వుడ్స్ డిస్పాచ్ 2018 టెట్కమ్ టీఆర్టీలో అడిగిన బిట్. 1854 సంవత్సరంలో పాఠశాలలో విద్యార్థులు ఫీజు చెల్లించే పద్ధతిని వీరి సూచనల మేరకు అమల్లోకి వచ్చింది అంటే వుడ్స్ డిస్పాచ్ సూచనల మేరకు. ఓకే, నెక్స్ట్ బిట్ ఎవరి నివేదిక ఫలితంగా 1857లో మద్రాసు, బొంబాయి, కలకత్తాలో విశ్వవిద్యాలయ స్థాపన జరిగింది అంటే వుడ్స్ నివేదిక ఫలితంగా. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఎవరి నివేదిక ఫలితంగా 1857లో మద్రాస్, బొంబాయి, కలకత్తాలో విశ్వవిద్యాలయ స్థాపన జరిగింది అంటే వుడ్ నివేదిక ఫలితంగా. ఓకేనా, నెక్స్ట్ బిట్ వుడ్స్ డిస్పాచ్ను మాగ్నా కార్టా ఆఫ్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అండ్ ఇంటెలెక్చువల్ క్యారెక్టర్ ఆఫ్ ఇండియాగా పేర్కొన్నది హెచ్ఆర్ జేమ్స్. ఆల్రెడీ ప్రీవియస్గా కూడా వచ్చింది బిట్. వుడ్స్ డిస్పాచ్ను మాగ్నా కార్టా ఆఫ్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అండ్ ఇంటెలెక్చువల్ క్యారెక్టర్ ఆఫ్ ఇండియాగా పేర్కొన్నది మనకి ఎవరంటే హెచ్ఆర్ జేమ్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. మనకి మ్యాక్సిమం వుడ్స్ డిస్పాచ్ నుంచి 100% ఒక బిట్ అనేది రావడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ బిట్ విద్య అందరికీ అందుబాటులో ఉండాలి అని ప్రతిపాదించింది ఎవరంటే మనకి వుడ్ నివేదిక. విద్య అందరికీ అందుబాటులో ఉండాలి అని చెప్పింది వుడ్ నివేదిక. అలా కాదు, విద్య అనేది ఓన్లీ ఉన్నత లేదా మాధ్యమిక తరగతుల వారికి అందించాలి. తద్వారా ఎవరైతే సామాన్యులు తక్కువ ప్రజలు ఉంటారో వాళ్ళకి విద్య అనేది అందించబడుతుంది అని చెప్పింది మనకి అధోముఖ వడపోత సిద్ధాంతం. దాన్ని ఇచ్చింది మెకాలే. అలా కాదు, విద్య అందరికీ అందుబాటులో ఉండాలి అని చెప్పింది మనకి వుడ్ నివేదిక. చూడండి, వుడ్ నివేదికకి మెకాలే యొక్క నివేదికకి ఎంత తేడా ఉందో. నెక్స్ట్ బిట్ ఆంగ్ల భాషను అభిరుచి గల వారికి మిగిలిన వారికి మాతృభాషలోనే విద్యను అందించాలి అని సూచించిన వారు ఎవరంటే వుడ్. ఓకేనా, ఎవరైతే ఇంగ్లీష్ మీద ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకు మాత్రమే ఆంగ్లంలో విద్యను అందించాలి. ఎవరికైతే ఆంగ్లం మీద ఇంట్రెస్ట్ ఉండదో వారికి మాతృభాషలోనే విద్యను అందించాలి అని సూచించిన వారు మనకి ఎవరంటే వుడ్ నివేదిక. ఓకే, నెక్స్ట్ బిట్ మన దేశ విద్యా విధానం ఎప్పటి నుంచి భారతీయతను సంతరించుకున్నది? ఓకేనా, మన దేశ విద్యా విధానం అనేది 1854 నుండి మన దేశ విద్యా విధానం భారతీయతను సంతరించుకుంది. ఓకేనా, ఈరోజు ప్రాక్టీస్ సెషన్ అయితే ఇదండి. మీకు బిట్స్ అనేవి ఈ విధంగా ఇవ్వడం నచ్చుతుందా లేదంటే ఆప్షన్ వైజ్ ఇవ్వడం నచ్చుతుందా కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ విధంగా అయితే ఎక్కువ బిట్స్ని కవర్ చేయగలము. సో ఆప్షన్స్ ద్వారా అయితే తక్కువ బిట్స్ కవర్ చేయగలము, అంటే ఎక్కువ టైం తీసుకుంటుంది అని ఉద్దేశంతో ఈ విధంగా తయారు చేయడం జరిగింది. మీకు ఇది ఇంట్రెస్ట్గా ఉందా, ఇది నచ్చిందా, లేకపోతే ఆప్షన్స్ వైజ్ ఇమ్మంటారో కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పనిసరిగా లైక్ చేసి కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకేనా, అందరికీ ఆల్ ద బెస్ట్ గైస్. బాగా ప్రిపేర్ అవ్వండి. ఏమైనా డౌట్స్ ఉంటే కంపల్సరీగా కామెంట్ చేయండి. నెక్స్ట్ మనం 100 కమిషన్స్ గురించి, నెక్స్ట్ 3 కమిషన్స్కి సంబంధించి 50 బిట్స్ అనేవి నెక్స్ట్ సెషన్లో డిస్కస్ చేద్దాం. ఓకేనా, థ్యాంక్ యూ గైస్, ఆల్ ద బెస్ట్.